నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్. ఎండీ ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. మీ ప్రశ్న మా సమాధానం ప్రోగ్రామ్‌కి స్వాగతం. మీరు అడిగే ప్రశ్నకు ఈ కార్యక్రమంలో నేను సమాధానం తెలుసుకుంటున్నాను. వైష్ణవి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి 35 ఇయర్స్ లేడీ అడిగే ప్రశ్న. నాకు అప్పుడప్పుడు మలద్వారం వద్ద మంటగా ఉండేది. కానీ ఈ మధ్య ఆ మంట తీవ్రత పెరిగి నొప్పి గోళీలు యేసుకున్నప్పటికి కూడా దాని నుంచి విముక్తి కలగటం లేదండి. మరియు మోషన్ వెళ్ళాలన్నా భయమయ్యే పరిస్థితిలో ఉంది. సో, దీనికి ఆ నొప్పి తగ్గడానికి నాకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. మలద్వారం వద్ద మంట లాంటి నొప్పి అనేది ఫిషర్ సమస్యలో వస్తుంది. ఈ ఫిషర్ సమస్య ఏందంటే మోషన్ హార్డ్ రావడం వల్ల అక్కడ చర్మం చీలి పుండులాగా అవుతుంది. ఈ చర్మం పుండులాగా అయిన ప్రాంతంలో మోషన్ రబ్ చేయడం వల్ల మంట రావడం, ఇంకొంచెం గట్టిగా రబ్ చేయడం వల్ల రక్తస్రావం కావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఎర్లీగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు మంటలాగా అనిపిస్తుంటుంది. వేడి వల్ల అనుకోని కొంచెం సాఫ్ట్ పదార్థాలు అంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, నాన్ వెజ్ మానేయడము, ఏదంటే నొప్పి గోళ్ళు వేసుకోవడం వల్ల తగ్గుతూ వస్తుంటుంది. కానీ ఇది అలాగే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల క్రానిసిటీ పెరిగిపోయి ఈ నొప్పి గోళ్ళు పనిచేయకపోవడము, తీవ్రమైన నొప్పి ఉండి మోషన్ వెళ్ళవాడటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి తగ్గియడానికి ఎర్లీ స్టేజ్‌లోనైతే మెడిసిన్స్‌తోనే అంటే ఆయుర్వేదిక్ మందులతోనే తగ్గిపోతుంది. కానీ సింప్టమ్స్ తగ్గగానే మెడిసిన్స్ వాడకుండా పూర్తిగా అక్కడున్న పుండు తగ్గిపోయి అక్కడున్న మజిల్ గట్టిపడేదాకా మెడిసిన్స్ వాడితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. అట్లాగే క్రానిక్‌గా పెరిగిపోయినప్పుడు ఆ మలద్వారం టైట్‌గా అయిపోతుంది. అంటే స్ఫింక్టర్స్ అనేటివి స్పాజమ్ ఏర్పడతాయి. కాబట్టి మనము మోషన్ వెళ్ళినప్పుడు మనకు పూర్తిగా ఓపెన్ కాకుండా మలము గట్టిగా రాసుకుపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందయి ఇది మనకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది క్రానిక్ స్టేజ్‌లో. దీనికి పంచకర్మలోని మాత్రావస్థి అనే విధానంలో ఆ స్ఫింక్టర్ మజిల్స్ రిలాక్స్ చేసి అట్లాగే ఆ పుండు తగ్గియడానికి మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ మెడిసిన్స్ మరి ఇంటర్నల్‌గా మందులు వాడడం వల్ల మనకు ఇటువంటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సమస్య ఫిషర్ సమస్య, క్రానిక్ ఫిషర్ సమస్య కాబట్టి దీనికి తగ్గట్టు మాత్రావస్థి మరియు ఆయుర్వేదిక మెడిసిన్స్ కరెక్ట్‌గా వాడుకొని మీరు ఈ సమస్యకు పరిష్కారం పొందండి. థాంక్ యూ.